వెజిటేబుల్ బిర్యానీ రెడీ. చూడండి, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ విత్ చిట్టి ముత్యాలతో ప్రిపేర్ చేసాం. దీన్ని టేస్ట్ చూస్తాను. ఫస్ట్ ఇందులో ఒక బీన్స్, క్యారెట్, సూపర్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇటువంటి టేస్టీ బిర్యానీ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించే మొత్తం ప్రాసెస్ని చక్కగా చూస్తూ మీ ఇంట్లో చేసుకోండి. మీ ఎమ్మి బిర్యానీని తిని టేస్ట్ చేయండి. వెల్కమ్ టు క్రేజీ కిచెన్, క్రేజీ ఫుడ్స్. ఈరోజు మనము వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బిర్యానీకి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టుకోవాలి. అది బాయిల్ అవ్వడానికి అందులోనే మనం బియ్యం వేసుకోవాలి. ఈ వాటర్లో మేజర్గా కొంచెం అంత షాయిజీరా వేసేసుకొని కొంచెం ఇందులో ఒక స్పూన్ అంటే మనము నూనె గరిటెతో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇది మరగనిద్దాం. ఇది మరిగేంత వరకు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వాటిని వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సినట్టుగా ప్రిపేర్ చేసుకుందాం. చూద్దాం. ఓకే, వెజిటేబుల్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఆలు, పొటాటో ఒక పావు కేజీ, క్యాలీఫ్లవర్ ఒక పావు కేజీ, పెరుగు ఒక పావు కేజీ, పావు కేజీ బీన్స్, పావు కేజీ క్యారెట్, మిల్లీ మేకర్స్ ఒక 100 గ్రామ్స్, కొత్తిమీర, పుదీనా ఒక 4 రెబ్బలు, ఒక 10-12 మిరపకాయలు, 2 నిమ్మకాయలు, కరివేపాకు, ఆనియన్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. గరం మసాలాలో మనం ఎక్కువ మసాలాలు వాడొద్దు. కేవలం షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఆకు, భోజ్వారా ఆకు అంటారు దీన్ని. ఈ ఆకు బిర్యానీ ఆకు అని కూడా చాలా ప్రాంతాలలో పిలుస్తుంటారు. ఈ ఆకును వేసి మనము బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ పై మంచి లగాన్ని యూజ్ చేయాలి. ఇందులో బిర్యానీకి తగినంత ఆయిల్ అంటే నియర్లీ ఒక పావు కేజీ ఆయిల్ పడుతుంది ఇక్కడ ఒక 2 kgs రైస్కి. కాబట్టి పావు కేజీ ఆయిల్, లేదంటే మీ దగ్గర ఇట్లాంటి నూనె గరిటె ఉంటే ఈ గరిటెతో ఒక 6 అంటే పావు కేజీ, పర్ఫెక్ట్గా పావు కేజీ ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ వేడి అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాం. బిర్యానీ కోసం పెట్టుకున్నటువంటి వాటర్ని చూడండి, మంచిగా కలరింగ్ వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. రైస్లో ఏ విధంగా అయితే సాల్ట్ వేసుకుంటామో అది సాల్ట్ ఇంత అంత అనేది ఏమి లేదు, కొలతలు లేవు. ఎందుకంటే ఎవరి రుచిని బట్టి వాళ్ళు సాల్ట్ని వాడుకోండి. నేను ముందుగానే పెట్టుకున్నాను. మీరు కూడా ఒక ½ an hour అయినా మినిమం నానబెట్టుకుంటే మంచి రైస్ అనేటువంటిది చాలా పొలుగా వస్తుంది. తర్వాత పొడుగు కూడా వస్తుంది. నేను వాడేటువంటి రైస్ చిట్టి ముత్యాలు, బాస్మతి రైస్ కాదు, చిట్టి ముత్యాలతో మనం వెజ్ బిర్యానీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కనిపిస్తుంది, చిటపటలాడుతుంది. ఇందులో మొదటగా మనము తీసుకున్నటువంటి ఈ షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చీని, భోజ్వారా ఆకును వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా
షాజీరా, ఇలాచి, లవంగ, దాల్చీని వేసుకుందాం. ఈ బూజువారాకు అనేటువంటిది కొంచెం ఆగిన తర్వాత వేసుకుందాం. ఇందులోకి ఈ మిరపకాయలు ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటువంటివి పెద్ద సైజులో ఉన్నటువంటివి రెండు ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అప్పటి వరకు వేగనిస్తూనే ఉండాలి. వీటిని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఆనియన్స్ మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. బ్లాకిష్ అయిందంటే రైస్ అనేటువంటిది టేస్టీగా రాదు. తొందరగా బ్రౌన్ కలర్లో రావాలి, క్రంచీగా కావాలి అంటే ఒక చిటికెడు ఉప్పును ఈ ఆయిల్లో వేసేసుకోండి. అప్పుడే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గడ్డ కట్టేస్తుంది రైస్. అట్లా గడ్డ కట్టుంటే ఈ విధంగా ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఆనియన్లో కొంచెం అంత సాల్ట్ వేసినందుకు ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ కరివేపాకు, మనం గోధువారాకు తర్వాత వేసుకుంటాం అనుకున్నాం కదా, ఇక్కడ ఆకు, ఈ కొత్తిమీర, పుదీనా చూడండి. మనం ముందే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి బీన్స్, దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకుందాం. చక్కగా కలుపుకోవాలి. వేసుకుందాం. ముందే 2 times కలుపుకున్నాం. దీన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 grams, అంటే 2 kgs రైస్ ఉంది కాబట్టి నేను ఒక 3 tablespoons వేస్తున్నాను. చూడండి. ఓకే, పసుపు, టర్మరిక్ పౌడర్ 1 tablespoon. కూడా మంచిగా వచ్చేస్తుంది దగ్గరికి. మాత్రమే దీన్ని మనం కస్తూరి మేతి అంటాం. ఈ కస్తూరి మేతి లేదా మార్వాడి మేతి అని కూడా పిలుస్తుంటారు. ఇది ఆప్షనల్, అంటే వేసుకోవచ్చు, వేసుకోలేము, మీ ఇష్టం అది. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట బిర్యానీలో. కాబట్టి కొంచెం అంతా కస్తూరి మేతిని ఈ విధంగా వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 3 tablespoons, 2, ఇది 3 సరిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఒకటి కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. దీంట్లోకి మనము అనుకున్నట్టు పెరుగుని యాడ్ చేద్దాం. పెరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి.
చూడండి కలర్ ఎంత నీట్గా వస్తుంది మంచిగా. మనం 2 లెమన్స్ తీసుకుందాం. ఈ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల ఈ ముక్కలన్నీ పెరుగు నిమ్మరసం వల్ల ఈ ముక్కలలో మంచి స్మెల్, టేస్ట్, పుల్లగా మంచి టేస్ట్ వస్తుంది. ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎక్కువ మసాలాలు వాడొద్దు. దానివల్ల మనకే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలర్జీ అట్లాంటి, అంటే ఎలర్జీ కాదు అదేమంటారు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను ఎప్పటికీ కిచెన్లో వాడేటువంటి గరం మసాలా వచ్చేసి బాద్షా బ్రాండ్ వాడుతుంటాను. మీరు ఏదైనా వాడవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కలుపుకుందాం. అడుగు అంటకుండా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే. టూల్స్ అంతా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఆ వాటర్ వచ్చేసి మనము బిర్యానీ కోసం పెట్టినటువంటి మనకు రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, అక్కడ బాయిల్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతున్నాయి. ఇక్కడ మనకు రైస్ కూడా నీట్గా బాయిల్ అయిపోయింది. ఈ రైస్ని మనం దీంట్లోకి డంప్ చేసుకుందాం. అంతే, బిర్యానీ రెడీ. ఈ విధంగా చిట్టి ముత్యాలతో వెజిటేబుల్ బిర్యానీ కంప్లీట్. బిర్యానీ చూడండి ఒకసారి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే రైట్.